కురుక్షేత్రం 18 రోజుల యుద్ధం, లక్షల సైన్యం, వేల రథాలు, వందల మహారథులు. కానీ ఒక్క క్షణం ఆపేసి ఆలోచించండి. పాండవుల్లో భీముడు లేడు, నకుల్ సహదేవ్ లేరు, యుధిష్ఠిరుడు కూడా లేడు. ఒంటరిగా నిల్చాడు కేవలం అర్జునుడు. ఒక్కడు ఎదురుగా లక్షల సైన్యం. కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు, అశ్వత్థామ అందరూ ఒక్కటిగా. ఇది వినడానికి అసాధ్యంగా ఉంది కదా? అలాంటిదేమీ లేదు. నేనిప్పుడు మీకు ఒక సైంటిఫిక్ గణితం చెప్పబోతున్నాను. గాండీవం ప్లస్ కృష్ణుడు ప్లస్ వ్యూహం సమానం? సమాధానం తెలుసుకోవడానికి చివరి వరకు ఉండండి. ముందుగా అర్జునుడు ఒంటరిగా లేడు అనేది నిజం. ఎందుకంటే కృష్ణుడు అతని రథసారథి. కానీ ఈ లెక్కలో భీముడు లేడు. భీముడి గదాదెబ్బల్లేవు. ద్రౌపది కోసం వాళ్ళంతా ఒక్కటిగా పోరాడతారు. కానీ ఇక్కడ సన్నివేశం వేరు. ఒక్కసారి కళ్ళముందు ఊహించండి. కురుక్షేత్రం మైదానం. ఎడంవైపు 11 అక్షౌహిణీ సైన్యం. కుడివైపు ఒక రథం, ఒక విల్లు, ఒక సారథి. ఒక యోధుడు ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. తన సోదరులను, తన భార్యను, తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి ఒంటరిగా నిలబడ్డాడు. ఇది ఒక యోధుని యుద్ధం ప్రారంభమైంది. మొదటి రోజు దుర్యోధనుడు తన లక్షల సైన్యాన్ని ముందుకు పంపుతాడు. అర్జునుడు ఒక్కడు. కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు. సారథి చేతిలో వెంటనే రథం మెలికలు తిరుగుతుంది. అర్జునుడు ఒక్కొక్క బాణం తీస్తాడు. ఒక్కొక్క సైనికుడు కింద పడతాడు. కాని ఇక్కడే ఒక నియమముంది. అర్జునుడు ఎంత గొప్పవాడైనా అతను అలసిపోతాడు. ఒక్కడు లక్షల మందితో ఎంతసేపు పోరాడగలడు? ఇక్కడే కృష్ణుడి అసలు ప్లాన్ మొదలవుతుంది. కృష్ణుడు చెప్తాడు, పార్థా, నీవు కేవలం ఒక్కడివే అనుకుంటున్నావు. కానీ నేనున్నాను. మనం ఒక సింహాన్ని మందలోకి పంపినట్లుగా చెయ్యాలి. కృష్ణుడు అర్జునుడి రథాన్ని మేరుగా ద్రోణాచార్యుల వైపు నడిపిస్తాడు. ఎందుకు? ఎందుకంటే ద్రోణుడు పడిపోతే కౌరవ సైన్యం నైతికంగా కుప్పకూలిపోతుంది. అర్జునుడు తన గురువు ముందు నిలబడతాడు. ఇది ఎంత కష్టమో మీరు ఊహించగలరా? గురువుని చంపడానికి అతని మనసు ఒప్పుకోదు. కాని కృష్ణుడు ఒక చిన్న మాట చెప్తాడు. ధర్మం కోసం గురువును కూడా త్యాగం చేయడమే రాజధర్మం అంటూ కృష్ణుడు బోధిస్తాడు. అర్జునుడు కళ్ళు మూసుకుంటాడు. ఒక నిట్టూర్పు. బాణం సిద్ధం. ద్రోణుడు రథం నుండి కింద పడతాడు. ద్రోణుడు పడగానే కౌరవ సైన్యంలో గందరగోళం. ఇంకెవరు? భీష్ముడికి అర్జునుడి మీద ప్రేమ. అతను నిజంగా యుద్ధం చేయడు. ఇక మిగిలేది కర్ణుడు. కర్ణుడు ముందుకొస్తాడు. ఇప్పుడు నిజమైన పరీక్ష. కర్ణుడు అర్జునుడికి సమానమైన ధనుర్ధారి. అతని దగ్గర శక్తి, బాణముంది. ఒక్క బాణంతో అర్జునుణ్ణి చంపగలదు. ఇక్కడే కృష్ణుడు అసలు ట్రిక్ చేస్తాడు. సుదర్శన చక్రం గూర్నిల్తుతుంది. కర్ణుడి రథం చదిరథం చక్రం కిందికి దిగిపోతుంది. అర్జునుడు ఒక క్షణం ఆలస్యం చేస్తాడు. నేను మీకు తెలిసిన కథను చెప్పను, కాని ఈ వాటిఫ్లో అర్జునుడు బాణం వదులుతాడు, కర్ణుడు పడిపోతాడు. రెండో రోజు ముగిసేసరికి ద్రోణుడు, కర్ణుడు, శకుని, దుశ్శాసనుడు అందరూ కింద పడిపోయారు. దుర్యోధనుడు ఒంటరిగా నిలబడ్డాడు. ఇక అతనికి ఎవరూ లేరు. అర్జునుడు నెమ్మదిగా దుర్యోధనుడు ముందుకు వెళ్తాడు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతుంది. దుర్యోధనుడు అడుగుతాడు, తమ్ముడా, నేను తప్పు చేశాను, కాని నన్ను క్షమించు. కృష్ణుడు అర్జునుడి వైపు చూస్తాడు. అర్జునుడి చేతిలో బాణం వణుకుతుంది. గుర్తుంచుకోండి, అతను క్షమించగల హృదయం కలవాడు. కాని ఆపండి. అర్జునుడు యుద్ధం గెలిచాడు. ఇప్పుడేమి? హస్తినాపురానికి ఎవరు రాజు? యుధిష్ఠిరుడు లేడు. భీముడు లేడు. పాలించడానికి ఒక్క అర్జునుడు ఒంటరిగా. ప్రజలు ఒక్కసారి గుసగుసలాడుకుంటారు. తన సోదరులను కోల్పోయిన రాజు నిజంగా పాలించగలడా అని. ఇక్కడే ప్రశ్న వస్తుంది. సోదరులు లేకుండా విజయం అర్థమేమిటి? ఒంటరి రాజు, ఒంటరి రాజ్యం. కృష్ణుడు చెప్తాడు, నీ సోదరుల ఆత్మలు నీతో ఉన్నాయి పార్థా. కాని నిజంగా ఇది సరిపోతుందా? ఈ ప్రశ్నకు సమాధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాని అది నా తదుపరి వీడియోలో. మీరేమనుకుంటున్నారు? ఒంటరి అర్జునుడు నిజంగా సంతోషంగా ఉండగలడా? కామెంట్లో తప్పకుండా రాయండి. ఎవరి అభిప్రాయం బాగుంటుందో
వారి కామెంట్‌ని నేను నా తదుపరి వీడియోలో చదువుతాను. ఇలాంటి స్టోరీలు మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ నొక్కండి. ఎందుకంటే ఎందుకంటే నేను ఇప్పటివరకు చెప్పింది కేవలం ప్రారంభం మాత్రమే. కృష్ణుడు అర్జునుడికి ఇంకో వ్యూహం చెప్తాడు. అదేంటో తెలుసుకోవాలంటే తదుపరి వీడియో కోసం వెయిట్ చేయండి.